నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు అంతా రెడీ అయింది. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా భారీ ఏర్పాట్లు చేసింది ఏపీ ప్రభుత్వం. ఉద్దండరాయుడిపాలెంలో రాజధాని శంకుస్థాపన జరగబోతోంది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, గవర్నర్ నరసింహన్, రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అటెండ్ అవుతున్నారు. విదేశాల నుంచి కూడా ప్రత్యేక అతిథులు తరలివస్తున్నారు. గుమ్మడి గోపాలకృష్ణ రాసిన అమరావతి గీతాలాపనతో శంకుస్థాపన ప్రోగ్రాం స్టార్ట్ అవనుంది. డ్రమ్మర్ శివమణి స్పెషల్ షో ఆహుతులను అలరించనుంది. అమరావతి నిర్మాణ మహోత్సవానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తమ వంతు సహకారం అందిస్తోంది. ఇక సభా ప్రాంగణంలో 1,50,000 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. 3 ప్రధాన వేదికలు అరేంజ్ చేశారు. మెయిన్ స్టేజ్ పై ప్రధానితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, తమిళనాడు గవర్నర్ కె రోషయ్య, అసోం గవర్నర్ పద్మనాభ బాలకృష్ణ ఆచార్య, కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి, నిర్మలా సీతారామన్, వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ జాస్తి చలమేశ్వర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి దిలీప్ బిబోసాలే, సింగపూర్ మంత్రి ఈశ్వరన్, జపాన్ మంత్రి యోసుకే తకాగి మొత్తం 17 మంది ఉంటారు. ఇక గన్నవరం ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో 12:30 శంకుస్థాపన స్థలానికి చేరుకోనున్నారు ప్రధాని. 12:35కు అమరావతి పైలాన్ను సందర్శిస్తారు. 12:35 నుంచి 12:43 మధ్యలో శంకుస్థాపన పూజలో పాల్గొని స్టోన్ వేయనున్నారు. ఇక 12:50 నుంచి 12:53 వరకు జపాన్ మంత్రి యోసుకే తకాగి మాట్లాడతారు. 12:53 నుంచి 12:56 వరకు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రసంగించనున్నారు. 12:56 నుండి 1:01 వరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడనున్నారు. ఇక 1:01 నుంచి 1:11 వరకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత 1:11 నుంచి 1:43 వరకు అంటే 32 నిమిషాల సేపు ప్రధాని మాట్లాడేలా ప్లాన్ చేశారు. అమర శిల్పి జక్కనకే ఊహకందనట్లుగా నిత్య ప్రగతి నిచ్చేలా నిర్మాణం కాని స్వచ్ఛ భారతానికి ఇది బహుమానం కాని వెలుగుగాక ఆంధ్ర రాజనగరం ధనరాసులు కురిసే నవ్యాంధ్ర రాజనగరం. పన్నెండు దేశాల రాయబారులు, రాష్ట్ర, దేశ, విదేశాల ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు ఇప్పటికే శంకుస్థాపన ప్రాంతానికి చేరుకున్నారు. రాజధానికి భూములు ఇచ్చిన 33,000 మంది రైతులు మొదటి వరుసలో కూర్చునేలా అవకాశం కల్పించారు. ఇక వేడుకకు వచ్చిన అతిథులకు వడ్డించేందుకు స్పెషల్ వంటకాలు కూడా సిద్ధం చేశారు. చక్కెర పొంగలి, పులిహోర, తాపేశ్వరం కాజా, దద్దోజనం, అరటిపండు, 2 నీటి ప్యాకెట్లు ప్యాక్ చేసి సభకు వచ్చిన జనానికి అందించనున్నారు. ఇక శంకుస్థాపన ప్రోగ్రాంకు 14,000 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 12 మంది ఐపీఎస్లు సెక్యూరిటీని పర్యవేక్షిస్తుంటారు. రాజధాని ప్రాంతంలో నిన్న ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు అన్ని పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చిన మట్టిని, నీటిని అమరావతి నిర్మాణ ప్రాంతంలో హెలికాప్టర్ నుంచి చల్లారు.
తెలుగుతనం ప్రాచీనత నిలుపుగాక, నైపుణ్యం పరిశుభ్రత నాగరికత చాటుగాక, ధగ 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 వెలుగుగాక ఆంధ్రరాజనగరం. ధనరాశులు కురిసే నవ్యాంధ్రరాజనగరం. ఇక ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి అటెండ్ అయ్యేందుకు సీఎం కేసీఆర్ గుంటూరు చేరుకున్నారు. సూర్యాపేట నుంచి హెలికాప్టర్లో వెళ్లారు కేసీఆర్. మంత్రులు ఈటెల, జగదీష్ రెడ్డి సీఎం వెంట అమరావతి వెళ్లారు. ఏపీ ముఖ్య నేతలు, అధికారులు సీఎంఎన్ టీమ్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. కుధనం ధనం కిణం తరుం గతిం తదింగిణత తక తదింగిణత తకథికు తదింగిణత. పూర్వాంధ్రుల ఆత్మలన్నీ స్వర్గంలో పులకించగ, సకలాంధ్రులు ప్రపంచాన సగర్వముగ తలెత్తగా, సౌరశక్తి వెలుగులతో. ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి అటెండ్ అయ్యేందుకు సీఎం కేసీఆర్ గుంటూరు చేరుకున్నారు. సూర్యాపేట నుంచి హెలికాప్టర్లో వెళ్లారు కేసీఆర్. మంత్రులు ఈటెల, జగదీష్ రెడ్డి సీఎం వెంట అమరావతి వెళ్లారు. ఏపీ ముఖ్య నేతలు, అధికారులు సీఎంఎన్ టీమ్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. సుఖశాంతుల సుసంపదల తులతూగే స్వర్ణాంధ్రే, తెలుగు తల్లి కిరీటమై విరాజిల్లుగాక, తెలుగు తల్లి కిరీటమై విరాజిల్లుగాక. అద్భుతం, అమోఘం, అపురూపం. జయ హో అమరావతి, జయ జయ హో అమరావతి. ఇక ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు అంతా రెడీ అయింది. పండుగ రోజున ఈ వేడుకను చూసేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. రాజధాని ప్రాంతమంతా కోలాహలంగా మారిపోయింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యూ. నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపనకు సర్వం ముస్తాబైంది. ఇక్కడ కృష్ణా జిల్లాలోని ఉద్దండరాయనపాలెంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి భారీ ఎత్తున అధికారులు ఏర్పాటు చేశారు. ఈ యొక్క ప్రాంగణంలో చూసినట్టయితే 150,000 మంది కూర్చుండే విధంగా ఈ యొక్క ప్రాంగణం సర్వం ముస్తాబైంది. అదేవిధంగా ఈ యొక్క 600 ఎకరాల ప్రాంగణంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సభా ప్రాంగణంలో 150 ఎకరాలు ఇక్కడ వెహికల్స్ పార్కింగ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి దాదాపు 30,000 పోలీసు బలగాలను కూడా మోహరించారు. ప్రధానమంత్రి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడంతో ఇక్కడ ముందస్తులో భాగంగా ఎస్పీజీ దళాలు కానీ ఎన్ఎస్జీ దళాలు కానీ ఈ యొక్క ప్రాంగణాన్ని తన చుప్పన అవస్థలోకి తీసుకోవడం జరిగింది. అణువణు మొత్తం చోట్ల జల్లెడబడుతున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు అంతా రెడీ అయింది. చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా భారీ ఏర్పాట్లు చేసింది ఏపీ సర్కార్. ఉద్దండరాయుడి పాలెంలో రాజధాని శంకుస్థాపన జరగనుంది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, గవర్నర్ నరసింహన్, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మిగతా ప్రముఖులు, విదేశాల నుంచి కూడా ప్రత్యేక అతిథులు తరలి వస్తున్నారు. గుమ్మడి గోపాలకృష్ణ రాసిన అమరావతి గీతాలాపనతో శంకుస్థాపన ప్రోగ్రాం స్టార్ట్ అవనుంది. డ్రమ్మర్ శివమణి స్పెషల్ షో ఆహుతులను అలరించనుంది. అమరావతి నిర్మాణ మహోత్సవానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తమ వంతు సహకారం అందిస్తోంది. ఇక సభా ప్రాంగణంలో 150,000 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. 3 ప్రధాన వేదికలు అరేంజ్ చేశారు. మెయిన్ స్టేజ్ పై ప్రధానితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, తమిళనాడు గవర్నర్ కె రోసయ్య, అసోం గవర్నర్ పద్మనాభ బాలకృష్ణాచార్య, కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి, నిర్మలా సీతారామన్, వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, ఇక సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ జాస్తి చలమేశ్వర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి దిలీప్ బిబోసాలే, సింగపూర్ మంత్రి ఈశ్వరన్, జపాన్ మంత్రి యోసుకే తకాగి మొత్తం 17 మంది ఉంటారు.
గన్నవరం ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో 12 గంటల 30 నిమిషాలకు శంకుస్థాపన స్థలానికి చేరుకోనున్నారు ప్రధాని మోడీ. 12 గంటల 35కు అమరావతి పైలాన్ను సందర్శిస్తారు. 12 గంటల 35 నుంచి 12 గంటల 43 మధ్యలో శంకుస్థాపన పూజలో పాల్గొని స్టోన్ వేయనున్నారు. 12 గంటల 50 నుంచి 12 గంటల 53 వరకు జపాన్ మంత్రి యోసుకే తకాగి మాట్లాడతారు. 12 గంటల 53 నుంచి 12 గంటల 56 వరకు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రసంగించనున్నారు. ఇక 12 గంటల 56 నుండి 1 గంట 1 నిమిషం వరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడనున్నారు. ఇక 1 గంట 1 నిమిషం నుంచి 1 గంట 11 వరకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగం. ఆ తర్వాత 1 గంట 11 నుంచి 1 గంట 43 వరకు అంటే 32 నిమిషాల సేపు ప్రధాని మాట్లాడేలా ప్లాన్ చేశారు.